మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులందరికీ ది అపోస్తలిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి ఆత్మ సంబంధమైన సందేశములు వింటున్న ప్రియులైన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారిని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేను కొద్ది రోజుల నుండి యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులను గురించి ఒక్కొక్క కుమారుడిలో ఆధ్యాత్మికమైన లక్షణాలు ఏ ఉన్నాయి, అవి నేటి సంఘము అని పిలువబడుతున్న మనము వాటిని కలిగి ఉంటే వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మనము కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడతాము అని ఈ 12 మంది కుమారులలో ఏవైతే ఉండకూడదో వాటిని మన శరీరంలో మన జీవితంలో ఉండనీయకుండా చేసుకుంటే నిశ్చయముగా 12 గోత్రాలని ఈ ప్రపంచాన్ని తలమానికగా చేసిన దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించుటకు మన దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. గనుకనే నేను మీకు ఈ 12 మంది కుమారులను గురించిన విషయాలన్నిటిని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఆత్మ ప్రేరేపణను బట్టి ఏ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నానో ఆ వ్యక్తుల్లో ఉన్న ఆధ్యాత్మికమైన అనుభవాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకొని మీ కుటుంబాలలో, నీ వ్యక్తిగత జీవితంలో వాటన్నిటిని నీవు కూలంకుషంగా పరిశీలన చేసుకొని ఇవి నేను కలిగి ఉన్నట్లు నాకు సహాయం చేయండి అన్నట్లుగా ఈ ఉపదేశాలు మీరు వినాలని, ఆధ్యాత్మికంగా సంపూర్ణులు కావాలని హృదయపూర్వకంగా నేను మీ దైవ దాసునిగా నేను కోరుకుంటున్నాను ప్రభు నామంలో. ఆ దిశగా నా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా బలపరుచునుగాక. ఆమేన్. గతంలో నేను ఆషేరును గురించి, రెండవదిగా గాదును గురించి, మూడవదిగా ఇస్సాకారుని గురించి మీకు వాక్యాన్ని, వారిలో ఉన్న అనుభవాలన్నింటినీ నేను మీకు బోధించాను. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ప్రార్థన చేసుకుంటుంటే మరో వ్యక్తిని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే యోధా. ఎవరు ఈ యోధా అంటే యాకోబుకి లేయమ్మకు పుట్టిన 4వ కుమారుడు ఈ యోధా. లేయమ్మ గారికి యాకోబుకు పుట్టిన మొట్టమొదటి సంతానం రూబేను, తర్వాత పుట్టిన సంతానము షిమ్యోను తర్వాత పుట్టిన సంతానము లేవి తర్వాత పుట్టిన 4వ సంతానం ఎవరు అంటే ఇప్పుడు నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్న యోధా. ఈ యోధా పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రత్యేకమైన గోత్రము ఇది. ఈ యోధా ఎంత ఉన్నతమైన వ్యక్తో మీకు బాగా తెలుసు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా యోధా గోత్రానికి ఉన్న ప్రత్యేకత మరి ఏ గోత్రానికి లేదు. మీకు బాగా తెలుసు. ఇజ్రాయేలీలు 2గా విభాగింపబడ్డారు. ఒకటి ఇజ్రాయేలీలు, రెండోది యోధా గోత్రపు వారుగా నియమింపబడ్డారు. ఇజ్రాయేలీయుల్లో 10 గోత్రాలు ఉంటే యోధా గోత్రంలో 2 గోత్రాలు ఉంటాయి. అది ఎప్పటి నుంచి విభజించబడింది అంటే రెహబాము కాలము నుండి ఈ ఇజ్రాయేలీలు 2 ముక్కలయ్యారు. అయితే ఈ యోధాను గురించిన ఒక అద్భుతమైన విషయం నేను మీకు చెప్తాను. అందరూ ఆ వాక్యాన్ని చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభపు 2 వాక్యాలు నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఇజ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇజ్రాయేలు కుమారుడైన
యోసేపు కుమారులకి ఇయ్యబడిను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలాయను. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మీరు మాకు అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దయచేసి ఈ యోధాలో నుండి అనేకమైన విషయాలు మీరు మాకు బోధించి అందరికంటే ఇతడు ఎలా హెచ్చిన వాడాయనో, ఇతడిలో నుండి ప్రముఖులు ఎలా బయలు వెళ్ళినో, ఇతనిని గూర్చిన సంపూర్ణమైన ఉపదేశం మీరు మాకు బోధించి మమ్మల్ని యోధావలే మార్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకముగా ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు ఆ వాక్యాన్ని చూశారు కదా. యోధా సహోదరులందరికంటే హెచ్చిన వాడాయను. మీరు 12 మంది కొడుకుల గురించి నేను చెప్పేటప్పుడు ఒక్కొక్క యాకోబు కడుపున పుట్టిన పిల్లలు కొంతమందిలో చెప్పుకోదగినవి ఉన్నాయి, ఇంకొంతమందిలో చెప్పుకోతగనివి ఉన్నవి. చెప్పుకోతగినవి దేవుడు ఏ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడో దేవుడు మీతో శ్రద్ధగా బోధిస్తున్నాడు. చెప్పుకోతగనవి కూడా ఏ విధంగా ఈ రోజుల్లో ఉన్న వాటిని పోలుస్తున్నాడో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యోధాను మీరు గమనించండి. 66 పుస్తకాలు ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథములో యోధా గోత్రము, యోధా చరిత్ర సుచరిత్ర కలిగిన చరిత్ర. నేను మరలా చెప్తున్నాను, ఈ యోధా లేయమ్మ గారికి యాకోబుకు పుట్టిన 4వ సంతానం ఈ యోధా. మీరు గమనించండి, 12 మంది కుమారులు పరిశుద్ధ గ్రంథంలో 3వ సంతానముగా పుట్టిన లేవీకి యాజక ధర్మం దేవుడిచ్చాడు. ఈ లేవీ తర్వాత ఈ ప్రపంచంలో యోధా గోత్రానికి దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. నా మాట మీరు గమనించండి. యాజక ధర్మాన్ని లేవీకి ఇస్తే రాజరిక ధర్మాన్ని ఈ యోధులకు దేవుడు అనుగ్రహించున్నాడు. ప్రపంచంలో ఎవరు రాజులను నియమింపబడిన రాజులు ఎవరు అంటే, అసలు రాజరికం పుట్టింది ఎవరిలో అంటే, రాజరికలుగా దేవుడు ఎవరు నియమించినాడంటే ఈ యోధా గోత్రికులు, ఈ యోధా అనే మీరు గమనించాల్సింది. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారుల్లో ఈ యోధా అందరికంటే హెచ్చిన వాడాయను. నేను మీకు ఆషేరు గురించి చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాను. ఆషేరు అందరికంటే హెచ్చు కలిగిన వాడాయను, ఘనత నొందిన వాడాయను. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసులని పిలువబడుతున్న మీరు, సేవకులని పిలువబడుతున్న మీరు, ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఏ కోణంలో, ఏ రంగములో, ఏ వృత్తిలో మనం ఉన్నాము ఆ విషయములో మనము హెచ్చు స్థానములో ఉండాలని దేవుడు ఆశపడతాడు. అందుకనే ఈ ఇజ్రాయేలులతో మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. తోకగా ఉండటం అంటే ఏంటి? ప్రతి విషయములో ప్రథమంగా ఉండాలి. ప్రతి విషయంలో మీరు మొదటివారిగా ఉండాలి. భక్తిలో మొదటివారిగా ఉండాలి. కష్టపడే విషయంలో మొదటివారిగా ఉండాలి. పని చేసుకునే విషయంలో మొదటివారిగా ఉండాలి. ఎదుటివారి పట్ల మానవతా ధర్మాన్ని కలిగి ఉండే విషయంలో మొదటివారుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు అందరికంటే హెచ్చు స్థితిలో ఉండాలని కోరుకుంటాడు కానీ కడపటి వారుగా ఉండాలని, అందరికంటే తక్కువ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకోడు. మీరు చూడండి, ఈ యోధా వెనకాల 3 కొడుకులు ఉన్నారు, వీళ్ళ అన్నలు. యోధాకు ముందు 7 ఉన్నారు వాళ్ళ అన్నలు. వీళ్ళందరికంటే
హెచ్చు తగిన వాడాయను. మీరు గమనించండి, మరలా మీరు ఆ వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా వింటే అక్కడ రాసిపెట్టిన మాట ఏంటి? యోధా యోధా నీలో నుండి ప్రముఖుడు బయలు వెడలాయను. యోధాలో నుండి ప్రముఖుడు బయటికి రావటం ఏంటి? మీరు గమనించండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన ఒక ఉన్నతమైన విషయం ఈ యోధా గోత్రం దగ్గర రాసిపెట్టింది. అది ఏంటో మీకు చూపిస్తాను చూడండి. తండ్రి అయిన యాకోబు యోధాని ఆశీర్వదించేటప్పుడు అసలు ఆ అక్షరం ఏదైనా మిస్టేక్ పడిందా, అసలు ఆ అక్షరం ఏదైనా మిస్టేక్ పడిందా అన్నట్లుగా ఉంటుంది ఆ అక్షరం. ఈ గోత్రం దగ్గర రాసిపెట్టిన మాట ఏంటి? ఆ మాట చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. నేను చదువుతున్నాను. ఆదికాండము 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. యోధా, అందరు నాతో పాటు కలిసి అనండి మాట. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా, కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివిని, సింహం వలె గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడు ఎవడు? మీరు గమనించండి. తర్వాత ఉన్న 2 వచనాలు కూడా చూస్తే దరిదాపు 4 వచనాల్లో యోధాని సొంత యాకోబు తన తండ్రి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాడు. గతంలో మీకు ఇస్సాకారు గురించి చెప్పాను. ఇంత హృదయపూర్వకంగా ఆశీర్వదించినట్లు లేదు. ఒరే, నువ్వు 2 దొడ్ల మధ్యన ఉన్న బలమైన గార్ధబము అని ఇస్సాకుని. నా మాట మీకు అర్థమవుతుందా? గాదును గమనిస్తే బంటుల సమూహం నీ మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు కూడా ఆ విధంగా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నావు. అర్థమవుతుందా? చూడండి, ఒక్కొక్క కొడుకుని వాళ్ళల్లో ఉన్న లోపాలు చెప్తూ ఆఖరిలో 2-3 విషయాలు ఆశీర్వదించున్నాడు యాకోబు. కానీ యోధా దగ్గరకు వచ్చేసరికి ఒక్క మాట కూడా లోపము కలిగి మాట్లాడకుండా, శాపనార్థమైన మాట తన తండ్రి నోట రానివ్వకుండా నిండు మనసుతో ఆశీర్వదించున్నాడు ఈ యోధాని. దానికి గల కారణం ఏంటి? మీరు గమనించండి. యోధా, నువ్వు కొదమ సింహం అన్నాడు. నేను రేపు వచ్చే ఆదివారం కానీ శనివారం కానీ సింహం గురించి, కొదమ సింహం గురించి ఒక ఉన్నతమైన బోధ నేను మీకు చేస్తాను. అది మీరు పక్కన పెట్టేయండి. మీరు గమనించండి. యోధా, నీ సహోదరులే నిన్ను స్తుతిస్తారు. నేను అంటాను, మామూలుగా మనం ఎవరిని స్తుతిస్తాము? దేవుడిని కదా స్తుతించేది. దేవుణ్ణి స్తుతిస్తాం మనం. ఆ పదం దేవుని దగ్గర మాత్రమే ఉపయోగపడుతుంది. దేవుని దగ్గర ఉపయోగపడే స్తుతి అనే పదం ఇక్కడ యోధా దగ్గర ఉపయోగపడుతుంది. గమనించండి. యోధా ఒక మనుషుడు, సాధారణంగా మనలాంటి ఒక మనుషుడు యోధా. అట్లాంటి యోధాను తన సహోదరులు స్తుతించెదరు. వాస్తవానికి యేసు ప్రభుని మాత్రమే స్తుతించేది మనం, దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించేది. అట్లాంటిది యోధాను చూడండి. సహోదరులు యోధా నిన్ను స్తుతిస్తారు. ఎంత ఘనత కలిగిన వాడండి యోధా. తన ముందున్న వెనకాలన్న 11 మంది సహోదరులు యోధాను స్తుతించే అంత అనుభవం, యోధాను స్తుతించే అంత వైభవం, యోధాను స్తుతించే అంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే ఇందాలు మొదటి దినవృత్తాంతాల గ్రంథములో యోధా, నీలో నుండి ప్రముఖుడు బయలు వెడలాయను. యేసు నామంలో ఒకటి ఎక్కడున్నా కానీ మన ఆధ్యాత్మిక జీవితం దగ్గర నుండి భౌతికమైన అనుభవాల వరకు యోధా వలె మనం అందరికంటే హెచ్చు స్థాయిలో మనం ఉండుదుముగాక. నువ్వు చదువుకుంటున్నావేమో, నువ్వు హెచ్చు స్థాయిలో ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో ముందుండే స్థాయిలో ఉండాలి. పని చేసుకునే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, అర్థమవుతుందా? దేవునికి ప్రథమ ఫలముగా నీవు ఉండాలి. దేవునికి ప్రథమ భాగముగా నీవు ఉండాలి. గాదును గురించి చెప్పాను కదా. గాదు
ప్రథమ భాగాన్ని కోరుకుంటాడు. అన్నిట్లో నేను ముందుండాలి, నేనే ముందుండాలని కోరడండి కాదు, నేను ముందుండాలి, నా పిల్లలు ముందుండాలి, నా ఇల్లు ముందుండాలి. యోధా కూడా మీరు గమనించండి, సహోదరులందరికంటే హెచ్చుగలిగిన వాడాయను. యేసుక్రీస్తు నామములో ఏ పరిచర్యలో ఏ సంఘములో నువ్వు ఉన్నావో అందరికంటే హెచ్చుగలిగిన స్థాయిగా నీ ఉండుదువుగాక. రెండోది మీరు గమనించండి, నీలో నుండి ప్రముఖులు బయలువెడలను గాక. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న పిల్లలు రేపొద్దున దేశానికి కావలసిన ప్రముఖులుగా దేవుడు మార్చునుగాక. ప్రముఖులు కలిగిన పిల్లలుగా నా దేవుడు నీ కడుపులో నుండి నీ ఇంట్లో నుండి బయలు వెళ్ళేటట్టు నా దేవుడు చేయునుగాక. ఆలోచించండి, నేను ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని, అర్థమవుతుందా? నేను ఒక సామాజికమైన ఒక కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తినండి. అట్లాంటి వ్యక్తినైన నేను ఈ రోజున యేసుక్రీస్తు నమ్ముకొని యాజక ధర్మాన్ని చేపట్టి ఈ రోజున ఏ రీతిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడో, ఏ స్థలాల్లో దేవుడు నన్ను నిలబెడుతున్నాడో ఇప్పటికీ నేను ఆశ్చర్యపోతాను. నిండు మనస్సుతో ప్రభు నేను మహింపరుస్తూ ఉంటాను. నేను ఏ పాటి వాడిని ప్రభా, నా స్థితి ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది అని ఇప్పటికీ నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూనే ఉంటాను. యేసుక్రీస్తు నామములో గుర్తుపెట్టుకో, సాధారణమైన కుటుంబంలో ఉన్న నన్ను ఒక ప్రముఖుడిగా నా దేవుడు ఈ రోజున ప్రముఖమైన సేవకునిగా నా దేవుడు నన్ను తయారు చేసినాడు. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు ప్రముఖులుగా బయలు వెళ్ళాలి. రెండోది, నీవు ప్రముఖుడుగా ప్రముఖురాలుగా నువ్వు మార్చబడాలి. మీరు గమనించండి, ఇక్కడ వాక్యం చెప్పినట్టు యోధాలో నుండి ప్రముఖులుగా బయలు వెళ్ళింది ఎవరండి ప్రముఖులు? చెప్పండి. యోధా అనగానే యోధాల నుండి వచ్చిన ప్రముఖులు ఎవరు చెప్పండి? దావీదు మహారాజ్ అనగానే మనకు గుర్తొచ్చేది యోధా గోత్రం నుండి పుట్టిన ఏకైకమైన ఒక బలమైన సింహగర్జనం లాంటి వాడు యోధా. అట్లాంటి గోత్రములో నుండి ప్రజలందరికీ ఉన్నతమైన రాజుగా వచ్చిన వాడు దావీదు మహారాజు తర్వాత జెరుబ్బాబేలు తర్వాత దానియేలు తర్వాత అతి ఉన్నతమైన ప్రముఖుడుగా ఆ గోత్రముల నుండి బయటకు వచ్చిన వాడు ఎవరు అంటే మన యోధా గోత్రపు సింహమైన మన ప్రభువైన యేసుక్రీస్తు. నా మాట మీకు అర్థమవుతుందా? దినవృత్తాంతాల గ్రంథంలోనే యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం అది. యోధా, నీలో నుండి ప్రముఖుడు ఒకడు బయలు వెళ్ళాడు, ఆయన్ని యోధా గోత్రపు సింహం అంటారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అయితే యేసుక్రీస్తు కంటే ఈ గోత్రములో ముందుగానే ప్రముఖులుగా బయటకు వచ్చింది దావీదు మహారాజు. ఒక గొప్ప ప్రముఖుడండి. దావీదు మహారాజును గూర్చిన చరిత్ర, దావీదు అనే ఒక్క పేరు దేవుడు యేసుక్రీస్తు అనే పేరు ఎన్నిసార్లు అయితే లిఖించబడిందో అన్నిసార్లు కంటే ఎక్కువగా లిఖించబడిన పేరండి దావీదు చాలా ఉన్నతమైన ప్రభావం కలిగిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో. దావీదు దేవుని హృదయానికి తగినవాడు దావీదు. ఈ దావీదు ప్రముఖుడండి, యోధాల నుండి బయటకు వచ్చిన ప్రముఖుడు. దానియేలు అనగానే అసలు ఒక లోపమన్నా ఎతుకుదామా అంటే లోపము కనుగొనలేము. అట్లాంటి ప్రముఖుడండి దానియేలు. జెరుబ్బాబేలు గురించి మీకు చెప్పనవసరం లేదు. జెరుబ్బాబేలు ద్వారా ఉన్నతమైన మందిర పురాలను దేవుడు కట్టించుకున్నాడు. జెరుబ్బాబేలును అడ్డగించు పర్వతాన్ని దేవుడు గద్దించాడు. జెరుబ్బాబేలుకున్న అభిషేకం, జెరుబ్బాబేలుకున్న శక్తి అడ్డగించు దాన్ని కూడా తుత్తునీలుగా చేసి జెరుబ్బాబేలును ఒక ఉన్నతమైన, అర్థమవుతుందా, మందిరానికి యాజక ధర్మాన్ని జరిగించే ఒక వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి జెరుబ్బాబేలు. వీళ్ళందరూ ప్రముఖులండి, యోధా గోత్రముల నుండి వచ్చిన ప్రముఖులు. యేసు నామములో మీరందరూ కూడా మీ కుటుంబాలలో ఒక ప్రముఖులుగా మీరు మీ ఉద్యోగం స్థలాల్లో ఉండుదురుగాక. మీ కుటుంబాల్లో నుండి మీ చదువుకునే చోట, ఉద్యోగం చేసుకునే చోట, సంఘములో ప్రతి చోట మీరు ప్రముఖులుగా ఉండుదురుగాక. ప్రముఖమైన విశ్వాసిగా నువ్వు సంఘంలో ఉండాలి. ప్రముఖమైన విద్యార్థిగా నీ చదువులో ఉండాలి. ప్రముఖమైన కష్టపడి పనిచేసే వ్యక్తివిగా నువ్వు పనిచేసుకున్న చోట, ఉద్యోగం చేసుకున్న చోట నువ్వు ఉండాలి.
నీ ఇంట్లో నుండి ఒక ప్రముఖుడుగా నువ్వు ఉండాలి, ఒక ప్రముఖురాలుగా నువ్వు ఉండాలి. అందరికంటే హెచ్చుదగిన స్థాయిలో యోధా వలె నీ ఉండదుగాక. యోధా గోత్రపు కొదమసింహం గురించి రేపు వచ్చే శనివారం ఆదివారం పూట నేను మీకు లైవ్ ఇస్తాను, శ్రద్ధగా ఆ మాటలు వినండి. అయితే అసలు ఈ యోధా ఎంతగా అందరికంటే హెచ్చుగా అవడానికి గల కారణం ఏంటి? ఇతరుల నుండి ప్రముఖులు ఎలా బయటికి వచ్చారు? ఇతరుల నుండి ప్రముఖులు బయటికి రావటానికి గల కారణం ఏంటి? ఒక 5 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఆ మాటలు మీరు చాలా శ్రద్ధగా వినాలి. 5 విషయాలు మీకు తెలియపరుస్తాను. కేవలం ఇప్పుడు యోధా గోత్రంలో ఉన్న సింహం అనుభవాన్ని చెప్పట్లేదు, కానీ యోధా గోత్రాన్ని సింహంతో పోల్చున్నాడు. అప్పుడు నేను సింహం గురించిన విషయాలు మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, అసలు యోధా అందరికంటే ఎలా హెచ్చుగలిగిన వాడయ్యాడు? యోధాలో నుండి ప్రముఖులు బయటికి రావటానికి గల కారణం ఏంటి? అసలు యోధాలో ఉన్న గొప్ప ఆత్మీయతలేంటి? ఒక 5 విషయాలు నేను మీకు త్వరగా చెప్తాను. మీరు కేవలం ఆ ఆత్మీయ ఆలోచనలు మీరు నోట్ చేసుకోండి చాలు. 38వ అధ్యాయం ఆదికాండము చూడండి. ఆదికాండము 38వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో దీనికంటే ముందుగా 2 వచనాలను మీరు నోట్ చేసుకోండి. ఈ పాయింట్ల కంటే ముందుగా కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 68వ వాక్యం, కీర్తనల గ్రంథం 76వ అధ్యాయం ప్రారంభపు వాక్యం, కీర్తనలు 78, 68లో ఆలోచించండి. యోధాను నేను కోరుకున్నాను. దేవుడు ఇష్టపడి మనపూర్వకంగా కోరుకున్నాడండి యోధా. మీ గతంలో గిల్గాలు నాది అన్నాను. గిల్గాలు దేవుడు నాది అంటానికి గల కారణం ఏంటో మీకు చెప్పినాను. ఇక్కడ చూడండి, యోధాని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున మనము దేవునికి ఎలా ఉండాలి తెలిసిన? కోరుకునేటట్లుగా మనం ఉండాలి, అంతేగాని ఉమ్మి వేసేటట్లుగా మనం ఉండకూడదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన నేను నీ క్రియలు నేను చూస్తూ ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలిచి ఉన్నాను. కొంతమంది బతుకులు అలా ఉంటాయి, కొంతమంది బుద్ధులు అలా ఉంటాయి. నిన్ను చూస్తే దేవుడు కోరుకునేటట్లు ఉండాలి, నిన్ను చూస్తే దేవుడు హత్తుకునేటట్లు ఉండాలి, నిన్ను చూస్తే దేవుడు సంతోషించేటట్లు ఉండాలి, అంతేగాని నోటి నుండి ఉమ్మి వేయదలిచేటట్లుగా నీవు ఉండకూడదు. ఇక్కడ చూడండి, యోధాని దేవుడు కోరుకున్నాడు. ఇంకోటి గమనించండి, 76:1 మీరు గమనిస్తే యోధాలో దేవుడు ప్రసిద్ధి కలిగిన వాడు. యోధా గోత్రములో దేవుడు ప్రసిద్ధి కలిగిన వాడండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రతిష్టత ప్రసిద్ధిలో ఉంటుందా? అసలు నీ ఆత్మీయ జీవితంలో దేవుడే ప్రసిద్ధిగాంచాలి. ఈరోజు చూడండి, చాలామంది మందిరాల్లో సంఘాల్లో లేనిపోని లోక సంబంధమైన వ్యవహారాలు ప్రసిద్ధి కలిగి ఉంటున్నాయి. సంఘంలో లేనిపోని రాజకీయాలు ప్రసిద్ధి కలిగి ఉంటున్నాయి. పెద్ద పెద్ద మనుషులు ప్రసిద్ధి కలిగి ఉంటున్నారు. ఈ రోజున కొంతమంది వ్యక్తిగత జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే కొన్ని కార్యాలు ప్రసిద్ధిలోకి వస్తూ ఉన్నాయి. కానీ యోధాలో మాత్రం, యోధా గోత్రములో మాత్రం దేవుడు ఒక్కడే ప్రసిద్ధి కలిగిన వాడు. దేవుడు ఒక్కడికే ప్రసిద్ధి కలిగిన చోటు, మిగతా ఏ అనుభవానికి యోధాలో చోటు లేదు. యోధాని దేవుడు కోరుకోవటానికి గల కారణం ఏంటి? యోధాలో దేవుడు అంత ప్రసిద్ధిగా ఉండటానికి గల కారణం ఏంటి? చూడండి, ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. 4వ సంతానముగా లేయాకి మరలా గర్భవతి అయ్యి, అక్కడ మీరు చూడండి, ఇక మీదట నేను యెహోవాను స్తుతించెదను అనుకొని పుట్టిన వానికి యోధా అని పేరు పుట్టింది. ఇక మీదట నేను యెహోవాను స్తుతించెదను అనుకొని పుట్టిన వానికి ఆమె పెట్టిన పేరు ఏం పేరు చెప్పండి? యోధా. గమ్మత్ ఏంటంటే, పైన మీరు 2-3 వచనాలు మీరు గమనించండి. మా చెల్లిని ప్రేమించాడు అని నన్ను పట్టించుకోవట్లేదు అని లేయా, నా భర్త నన్నే ప్రేమించాలి అని రూబేను పుట్టగానే నా భర్త నా పెనిమిటి నన్నే ప్రేమించున్నట్లుగా ఉన్నట్లు మొట్టమొదటగా పుట్టిన వానికి రూబేను అని పేరు పెట్టింది.
రెండోది మీరు గమనించండి, మరలా గర్భవతి అయింది. మరలా కుమారుణ్ణి చూసి ప్రేమించటమే కాదు, సదాకాలము ఇదిగో నా భర్త విషయములో నేను చేసిన మొర నా దేవుడు విన్నాడు, నేను చేసిన మొర నా దేవుడు విన్నాడు అని రెండో వాడికి షిమ్యోను అని పేరు పెట్టింది. మూడోసారి కూడా గర్భవతి అయినప్పుడు నా భర్త ఇక నాకే ఉండాలి, నన్నే హత్తుకోవాలి అని మూడో వాడిని పుట్టగానే వాడికి లేవి అని పేరు పెట్టింది. నాలుగో వాడు పుట్టగానే మీరు గమనించండి, యాకోబుని పక్కన పెట్టేసింది. నాలుగో వాడు పుట్టగానే ఏం చేసిందంటే, నేను మొట్టమొదటి రూబేను విషయంలో నా భర్తనే గనపరిచాను, రెండవది షిమ్యోను విషయంలో నా భర్తనే గనపరిచాను, మూడవది లేవి విషయంలో నా భర్తనే గనపరిచాను. ఈ 3 సార్లు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ లేయా దేవుని వైపు చూడకుండా యాకోబు వైపు చూసింది. ఈ నాలుగోసారి సంతానముగా ఎప్పుడైతే షిమ్యోను తర్వాత లేవి తర్వాత ఎప్పుడైతే ఈ యోధా పుట్టాడో, యోధా పుట్టిన తర్వాత ఎంతకాలం నా భర్త వైపు చూశాను, ఎంతకాలం నా భర్తను వైపు నేను గమనించుకున్నాను, ఇన్ని కార్యాలు చేసిన నా దేవుడిని స్తుతించలేకపోయాను, ఇన్ని కార్యాలు చేసిన నా దేవుడిని నేను మహింపరచలేకపోయాను అని 4వ సంతానముగా పుట్టిన యోధాను చూసి వెంటనే నేను దేవుణ్ణి స్తుతించాలి, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఊహించని కార్యం చేశాడు, నా భర్త నన్ను విడిచిపెడతాడేమో అని భయపడ్డాను, నా కుటుంబం నన్ను వెలివేస్తుందేమో అని భయపడ్డాను, నా భర్త పూర్తిగా నన్ను రోడ్డుకి జార విడుస్తాడేమో అనుకున్నాను. 4 సార్లు దేవుడు కార్యం చేసినా కానీ నేను నా భర్త వైపే చూసుకుంటూ వచ్చాను, కానీ ఇన్ని కార్యాలు చేసిన నా దేవుడు నేను మర్చిపోయాను అని 4వ వాడు పుట్టగానే అసలు ఇవన్నీ చేసేది దేవుడు, ఈ కార్యాలు చేసేది దేవుడు, నాకు సంతోషాన్ని కలిగించింది దేవుడు, నాకు ఆనందాన్ని కలగజేసింది దేవుడు, నన్ను బాగు చేసింది దేవుడు. ఏ మనుషుడో, నా భర్తో, నా కుటుంబమో, నా శరీర సంబంధులో, నా బంధువులో, నా స్నేహితులో కాదు అనుకొని యోధా పుట్టగానే ఇక దేవునికి స్తుతి ఆరంభం అవ్వాలని యోధా పుట్టగానే లేయా అనుకుంది, ఇక నా దేవుణ్ణి స్తుతిస్తాను ఇక నేను. గమనించండి, యోధాతోనే పరిశుద్ధ గ్రంథములో స్తుతి ప్రారంభమైంది. ఆమేన్. యోధాతోనే పరిశుద్ధ గ్రంథములో స్తుతి ఆరంభమైంది. అప్పటి వరకు కృతజ్ఞత స్తుతి లేదు. ఎప్పుడైతే యోధా పుట్టాడో అసలు నా జీవితంలో ఎంత కార్యాలు జరగటానికి గల కారణం, నా జీవితంలో ఇన్ని కార్యాలు జరగటానికి గల కారణం, నేను నా భర్త అనుకున్నాను, నా కుటుంబ సభ్యులు అనుకున్నాను, మా తాత ముత్తాతలు, మా ఇస్సాకు గారి అనుభవం అనుకున్నాను, మా మామగారి ఇస్సాకు గారి అనుభవం అనుకున్నాను, యాకోబు గారి అనుభవం మా అబ్రహాము గారి అనుభవం అనుకున్నాను. ఈ 3 దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని యోధా పుట్టగానే లేయా ఇక నేను యెహోవాను స్తుతిస్తాను. పాయింట్ నెంబర్ 1, యోధా ఎందుకండి అందరికంటే హెచ్చు కలిగిన వాడాయను. యోధాలో నుండి ప్రముఖులు బయటికి వెడలి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? యోధాకున్న మొట్టమొదటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్, దేవుణ్ణి స్తుతించువాడండి యోధా. అసలు యోధా అనగానే స్తుతి కలిగిన వైభవం. ఈ రోజున చాలామంది ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందన్నట్లుగా కొన్ని సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నా కానీ అభివృద్ధి లేదు చాలామంది జీవితంలో. ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో హెచ్చులోకి రాలేకపోతూ ఉన్నారు. కొంతమంది శారీరకంగా హెచ్చులోకి వస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా హెచ్చులోకి రావట్లేదు. దేవుడు కోరుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుడు నిన్ను ఆశించే స్థాయికి నువ్వు పూర్తిగా ఎదగాలి అంటే నీలో ఉండవలసింది ఏంటో తెలిసిన స్తుతి నీలో ఉండాలి. స్తుతి నీలో ఉండాలి. చాలామందికి తృప్తి ఉండదండి. దేవుడు అన్ని కార్యాలు చేస్తూనే ఉంటాడు, తృప్తి ఉండదు. కృతజ్ఞతాస్తుతి ఎవరిలో అయితే ఉంటుందో,
కృతజ్ఞతాస్తుతి ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు వారిని మాత్రమే హెచ్చిస్తాడు. ఇందాక మీకు చెప్పే కదా, యోధాలో నుండి ప్రముఖుడు బయలు వెళ్ళని మొట్టమొదటి చెప్పిన పేరెవరు? దావీదు మహారాజు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన చేసిన మేలులు దేవుని మర్చిపోవద్దు. ఎంతమంది దేవుని మర్చిపోతున్నారు ఈ రోజున, ఎన్ని కార్యాలు దేవుని మర్చిపోతున్నారు ఈ రోజున. దేవుడిని బాగు చేస్తూనే ఉన్నాడు, కానీ దేవుని వైపు తిప్పబట్టలేదు. దేవుడిని అన్ని విషయాల్లో కార్యం చేస్తూనే ఉన్నాడు, కానీ దైవ భయం లేకుండా, కృతజ్ఞత స్తుతి దేవుని పట్ల నీకు లేకుండా, థ్యాంక్స్ గివింగ్ నేచర్ నీకు లేకపోవటాన్ని బట్టి ఈరోజు నువ్వు బలహీనమైపోతున్నావు. ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. నా దేవుని ప్రియులరా గమనించు, ఈ రోజున ఎంతోమంది అండి, ఒక సేవకుడిగా నేను చెప్పగలను, ఎంతోమంది దేవుడిని స్వస్థపరుస్తున్నాడు, ఎంతోమంది దేవుడిని బాగు చేశాడు, ఎంతోమందిని దేవుడు బతికించాడు, ఎంతోమందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఒక పని ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు. ఈ రోజున అన్నిటినీ పొందుకుంటున్నారు, కానీ దానికి తగిన విధంగా దేవుని పట్ల ఆ స్తుతి కలిగిన అనుభవం దేవునికి ఇవ్వలేకపోతున్నారండి. అందుకే నీకు అదే స్థాయిలో ఉంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక అన్నీ పొందేసుకుంటున్నామని. దేవుడు నీకు దూరం అవుతున్నాడన్న మాట వాస్తవం. దయచేసి మీరు గుర్తుపట్టాలి, ఎక్కడైతే కృతజ్ఞత అనుభవం ఏ ఇంట్లో ఏ వ్యక్తిలో ఉండదో పొందుకున్న స్వస్థత కూడా నిలబడదు, పొందుకున్న అద్భుతం నీలో నిలబడదు, పొందుకున్న వరం నీలో నిలబడదు, పొందుకున్న ఆశీర్వాదం నీలో నిలబడదు. స్తుతి ఉంటేనే నువ్వు పొందుకున్న దానిని స్థిరపరుస్తుంది స్తుతి, నీ స్థితిని మారుస్తుంది స్తుతి. దయచేసి మీరు గమనించాలి, ఎన్ని చేసినా కొంతమందికి తృప్తి ఉండదు. ఒకడు లారీ డ్రైవరు వత్తా 2 కోడిలు తెచ్చుకున్నాడు వండుకొని తిందామని. 2 కోడిలు తెచ్చుకొని 2 కోడిలు ఆడబెట్టి దాని ఏకలు వదులుతా ఉన్నాను అనమాట. ఈ లోపల ఒకదాని ఏకలు వదులుతుంటే పక్కన పెట్టిన ఇంకో కోడిని కుక్కో చెత్తకపోయింది. ఈ కుక్కో చెత్తకపోతే ఈ ఒలిసే కోడిని అక్కడ పడేసి సై సై అని పోయిండు. ఈ సై అని పోతా ఉంటే ఉంది ఇంకో కుక్క వచ్చి ఈ కోడిని ఎత్తకపోయింది. ఆలోచించాలి ఒకసారి. తృప్తి ఉండదు కొంతమందికి. ఇప్పుడు ఒక కుక్క ఎత్తపోయింది, 2 కోడిలు తెచ్చుకున్నాం, ఒక కోడి పోయింది, ఇంకో కోడి ఉందిగా, దానిని జాగ్రత్త చేసుకోవాలిగా. దాన్ని ఆరబడేసి సై సై అని పోయిండు. ఈ కోడి నాకు ఇంకో కుక్క ఎత్తకపోయింది. వీడు కట్టుకొని లింగ నెత్తిన వేసుకొని ఎడుతూ ఉన్నాడు. అందుకనే పెద్దోళ్ళు ఒక సామెత అంటారు, కొండ నాలుగు మందు పెడతాంటే ఉడ నాలుగు పోయిందంట. కొండ నాలుగు మందు పెడుతున్నట్ట ఒకట ఎట్ట, ఉడ నాలుగు పోయిందంట. దేవుడు మాకేం చేసిండు, దేవుడు మాకేం చేసిండు, దేవుడు మాకేం చేసిండు. నీ మనస్సాక్షికి తెలుసు దేవుడు ఏం చేశాడు. డబ్బులు మూటలు రావాలన్నమాట జనాలకు. అప్పుడు దేవుడు, నా దేవుడు నీ కుటుంబంలో కార్యము చేశాడు. అయితే నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని వైపు త్రెప్పబడితే నా దేవుడు నీ ఇంటిని హెచ్చిస్తాడు. నా దేవుడు నీలో నుండి, నీ కుటుంబంలో నుండి ప్రముఖులు బయలు వెళ్ళేటట్టు నా దేవుడు చేస్తాడు. ఆమేన్. యోధాలా నీ ఉండదువుగాక. ఆలోచించాలి ఒకసారి, స్తుతి ఎక్కడ ఉంటుందో. అందుకనే ఒక సైంటిస్టు ఒక సామెత అన్నాడు, వేర్ దెర్ ఈజ్ ఏ ప్రైజ్ దెర్ ఈజ్ ఏ రైజ్. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ ఉద్యోగం ఉంటుంది, అక్కడ ఘనత ఉంటుంది, అక్కడ విప్లవం ఉంటుంది, అక్కడ ఉన్నతమైన, అర్థమవుతుందా, ఒక ప్రక్షాళన ఉంటుంది. అక్కడ నీ కుటుంబంలో స్తుతి ఉండాలి. ఈరోజు చూడండి, భర్తలు మొత్తం ఒకలా ఉంటే భార్యలు మొత్తం ఒకలా ఉంటారు, భార్య మొత్తం ఒకలా ఉంటే భర్తలు మొత్తం ఒకలా ఉంటారు. ఒకరికొకరు పొత్తుండదు అన్నమాట. కుటుంబంలో
సమపాలిత కలిగిన భక్తి లేకపోవటాన్ని బట్టే నీ కుటుంబాన్ని మరింత శాపంగా మార్చుకుంటున్నావు. జాగ్రత్త. యేసు నామములో దీన్ని నువ్వు సరి చేసుకుందువు గాక. రెండోది మీరు గమనించండి, యోధా అందరికంటే హెచ్చు కలిగిన వాడు అవటానికి గల కారణం, ఈ యోధా గోత్రముల నుండి ప్రముఖులు బయలు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఒకటి, యోధాకున్న గొప్ప అలవాటు, యోధాతోనే స్తుతి ఆరంభమైంది. యోధాతోనే స్తుతి దేవునికి ఒక ఉన్నతమైన ఆగ్రహంగా దేవుడు అర్థమవుతుంది ఆరోపించుకునే స్థాయి కలిగిన అనుభవం ఈ యోధాతోనే ప్రారంభమైంది. నీ కుటుంబంలో నీ ద్వారా స్తుతి ఆరంభమగునుగాక, నీ ద్వారా స్తుతి ప్రారంభించుకొందువుగాక. యోధా గోత్రములు చేసిన గొప్ప కార్యాలు నా దేవుడు నీ ఇంట్లో చేయునుగాక. గుర్తుపెట్టుకో, యోధాకి దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. నీ ఇంట్లో ఎప్పుడు స్తుతి ఉండునుగాక. యాడికి పోయినా కానీ మీదే కులం అడుగుతూ ఉంటారు. మేము రాజులం. ఇప్పటికీ చెప్తాను, మొహవాటం లేకుండా భయపడకుండా చెప్తాను, నేను రాజును. నా దేవుడు రాజు లేని యాజక సమూహంగా దేవుడు నన్ను మార్చాడు. ప్రతి విషయం ముందు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటాను. ఒక రాజులు ఎంత వైభవంగా నడిపించబడతారో నేను చేస్తున్న కొద్దిపాటి పరిచర్యలో నా దేవుడు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. నేను నిలబడిన చోట నా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. చేతులు పైకెత్తిన చోట అడిగిన ప్రతిదీ నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. రాజు వలె నా దేవుడు నన్ను తన భుజాల మీదకి ఎక్కించుకొని ఊరేగిస్తున్నాడు ఆయన నన్ను. ఆదికాండము. రెండోది, ఎవరు యోధ అంటే ప్రత్యేకింపబడిన వాడు యోధ. ఒకటి, స్తుతి కలిగిన వాడు యోధ. రెండోది మీరు గమనించండి, అందరికంటే ప్రత్యేకింపబడిన వాడు. చూడండి ఆ వాక్యాన్ని. ఆదికాండము 38వ అధ్యాయం. ఆదికాండము 38వ అధ్యాయం ప్రారంభపు వాక్యం ఒకసారి మీరు గమనించండి. ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్దకు వండుటకు వెళ్ళెను. ఆలోచించండి ఒకసారి. ఆ వాక్యం మరలా ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు, చదువు ఒకసారి ఆ మాట చదువు గట్టిగా. ఆ కాలమందు ఆ యోధ తన సహోదరులను విడచి హీరా అను అదుల్లామీయుని యుద్ధ ఉండుటకు వెళ్ళెను. మీరు గమనించండి. పాయింట్ నెంబర్ 2, ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఎవరి నుంచి వేరుపరచబడ్డాడు? ఎవరి నుంచి ప్రత్యేకింపబడ్డాడు? తన సహోదరుల యొద్దను విడిచిపెట్టబడ్డాడు. ఎవరండి వాళ్ళ సహోదరులు? తన పెద్ద అన్న రూబేను ఒక భయంకరమైన కామాంధుడు. ఈ కామాంధులతో నా సహవాసం వద్దు, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు యోధ. ఈ లేవి షిమ్యోను ఇద్దరిని చూడండి, పగ ప్రతీకారం కడుపులో పెట్టుకున్న భయంకరమైన కుట్రదారులు వీళ్ళు. ఇద్దరు కుట్రదారులు. ఒక రోజున సున్నతి కార్యక్రమం విషయంలో చిన్న అనుభవం కలిగిందని వారి చెల్లి విషయంలో ఒక దేశానికి వెళ్ళి వీళ్ళిద్దరు ఊచకోత కోశారు. ఒక రాయి తీసుకుని వెళ్ళి రక్తపు మడుగా చేసి వచ్చారండి ఆ దేశాన్ని. భయంకరమైన కుట్రదలు, పెద్ద నక్సలైట్లు వీళ్ళిద్దరు అసలు. ఈ లేవి, ఈ షిమ్యోను. ఇట్లాంటి కుట్రదారులతో అమ్మో నేను ఉండకూడదు, నేనుంటే నేను పాడైపోతాను. నా మాట మీరు గమనించండి. ఇతర తర్వాత పుట్టిన సహోదరులు సొంత తమ్ముడిని గొంటలో పడేశారు. సొంత తమ్ముడిని గొంటలో పడేశారు. కడుపులో అసూయ, కడుపులో కుట్ర పెట్టుకుంటున్న ఈ నా సహోదరులతో నా సహవాసం వద్దు అని ఆ భయంకరమైన స్వభావం కలిగిన ఆ సహోదరులను విడిచిపెట్టి వేరుపరచబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు. రెండోది మీరు గమనించండి, ఒకటి స్తుతి కలిగిన యోధ, మూడోది మీరు గమనించండి ప్రత్యేకింపబడిన యోధ. అందుకనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38, 39, 40 వాక్యాలు మీరు గమనించండి. మేము మారు మనసు పొందాము దైవజనుడా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు?
అప్పుడు అంటున్నారు చూడండి దైవ సేవకులకు, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై ఉందా? ఎన్నో వచనం అది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది. 2వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది చూడండి. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరవ్వండి మీరు. యోధ మూర్ఖులకు తన లోక స్వభావం కలిగిన తన సహోదరుల్ని విడిచిపెట్టేశాడండి. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే, అన్ని విషయాలలో హెచ్చుగలిగిన స్థాయిలో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఉండాలంటే నీ కుటుంబంలోనే ఉంటారండి, నీ ఇంట్లోనే ఉంటారండి, నీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరిని విడిచి ప్రత్యేకింపబడాలి నువ్వు. విడవటం అంటే వాళ్ళకి విడాకలిగిన అవసరం లేదమ్మా. విడవటం అంటే అయ్యా భార్యని పిల్లల్ని రోడ్లు విడిచిపెట్టమని కాదు. వారి మధ్యలో నువ్వు ప్రత్యేకింపబడి బ్రతకాలి. వాళ్ళ మధ్యలో నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నీ పైన మీ అక్కలు ఉంటారు, మీ సహోదరులు ఉంటారు, మీ సహోదరులు. నీకున్న ఆత్మీయత వాళ్ళకు ఉండదు. వాళ్ళందరిని విడిచిపెట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. మా పెద్దక్క, మా 2వ అక్క, మా 3వ అక్క, మా 4వ అక్క, వాళ్ళల్లో ఉపయోగపడే ఏముండవు. వాళ్ళ నుంచి నువ్వు ప్రత్యేకింపబడాలి. నీ ఇంట్లో నీ భర్త ఉండడు, చేతగాని భర్త, బలహీనమైన భర్త, అర్థమవుతుంది, ఉప్పుకారులేని ఒకడు ఉంటాడు. వాడి నుంచి నువ్వు ప్రత్యేకింపబడాలి. కొండెగత్త ఒకటి ఉంటుంది నీ ఇంట్లో, కొండెగత్త వదరబోత ఒకటి ఉంటుంది నీ ఇంట్లో, గయ్యాలు ఒకటి ఉంటుంది నీ ఇంట్లో. దాని నుంచి నువ్వు ప్రత్యేకింపబడాలి. నీ అనుకున్న వాళ్ళలోనే ఉంటే ఈ స్వభావాలు. యోధా గుర్తుపట్టాడు, నా చుట్టూ ఉన్న నా సహోదరుల్లోనే వ్యభిచారం ఉంది, కామం ఉంది, పగుంది, కుట్రుంది, అసూయ ఉంది, వామలేనితనం ఉంది. వామ్మో, ఈ నా సహోదరులతో నేను ఉండను అని వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాడండి యోధ. ప్రత్యేకింపబడ్డాడు. ఈరోజు చాలామంది రాజీ పడి బ్రతుకుతున్నారు. అదొక బతుక, తగ్గించుకొని బతుకుతున్నారు. అదొక బ్రతుక. యోబుని చూసి నేర్చుకోవాలి. తన భార్య నుండి ప్రత్యేకింపబడ్డాడు. అబీగయీలును చూసి నేర్చుకో, భర్త నుండి ప్రత్యేకింపబడింది. దావీదును చూసి నేర్చుకో, కొడుకుల నుండి ప్రత్యేకింపబడ్డాడు. ఐగుప్తులో ఉన్న బంధాల నుంచి విడిచిపెట్టేసుకున్నాడండి మోషే. తన ఇంటి వారందరి నుంచి ప్రత్యేకింపబడ్డాడు మోషే. యోధా యోధా ఉన్నతమైన అందరికంటే హెచ్చగలిగిన వాడయ్యాడు. యోధాలను ప్రముఖులు బయటికి రావడం గల కారణం ఏంటి తెలిసిన? ప్రత్యేకింపబడినవాడు, వేరుబాటు జీవితం కలిగినవాడు, ఏర్పరచబడినవాడు. ఇప్పుడు వాళ్ళందరిని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? హీరా అను అదుల్లామీయుని యొద్ద ఉండుటకు. అదుల్లామీయు అనే మాటకు అర్థం ఏంటంటే ఒక స్థలం పేరు. అదుల్లా అనే మాటకు అర్థం దొడ్డి. దొడ్డి. హీరా అనే మాటకు అర్థం ఘనత వహించిన వాడు అని. ఇప్పుడు తన సహోదరులు విడిచిపెట్టి ఎవరితో పాటు ఉండడానికి వెళ్ళాడు తెలుసండి? దొడ్డిలోకి వెళ్ళాడు. ఈ రోజున ఆనాడు అర్థమవుతుందా? ఒక పశువులన్నీ ఉన్న స్థలం అర్థమవుతుందా? గొర్రెల దొడ్డి. ఏది? ఆనాడు యోధా వెళ్ళిన దొడ్డి పశువులున్న గొర్రెల దొడ్డి. ఈ రోజున కొత్త నిబంధన సంఘములో నీకు నాకు ఉన్న దొడ్డి ఏంటి? జీవము కలిగిన దేవుని సంఘమే దొడ్డి. వేరుపరచబడి జీవము కలిగిన సంఘములోకి నువ్వు వచ్చుదువుగాక. ఏర్పరచబడిన సంఘములోకి నువ్వు వచ్చుదువుగాక. వేరుపాటు జీవితం కలిగిన, ప్రతిష్టత కలిగిన పరిచర్యలోకి నువ్వు అడుగు పెట్టుదువుగాక. అదుల్లా అనే మాటకు అర్థమేంటో తెలిసిన? దొడ్డి. ఈ రోజున నిన్ను నన్ను ఒక ఉన్నతమైన కాపర సియోను గుడారము, ఒక ఉన్నతమైన ఆశ్రయపురం ఏంటో తెలుసా? ఇదిగో ఈ సంఘమే ఒక దొడ్డి.
మీరు చూస్తున్న ఈ సంఘమే ఒక దొడ్డి. ఆ సంఘములోకి మీరు వచ్చుదురుగాక. సహోదరులు విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? ఏ ఏ స్వభావాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళ నుంచి వేరుపరచబడ్డాడు యోధ. ఒకటి, దొడ్డులోకి వచ్చాడు. రెండోది, ఈ అదుల్లా దగ్గరకు వచ్చి ఈ హేరా అనే ఒక వ్యక్తితో సహవాసం చేశాడు. ఒకటి, దొడ్డి అనే సంఘములోకి వచ్చి ఐక్యత కలిగి ఉన్నాడు యోధ. రెండోది, ఈ స్థలములో ఉన్న ఒక హీరా అనే ఒక వ్యక్తితో సహవాసం చేయటం ప్రారంభించున్నాడు. హీరా అనే మాటకు అర్థం ఘనత వహించిన వాడు. చూడండి 38వ అధ్యాయం ఆదికాండం, అదే అధ్యాయం 20వ వాక్యం చూడండి. చదువు, స్పష్టంగా చదువు. 20వ వాక్యం చదువు ఒకసారి. 38వ 20వ వాక్యం. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు, చూడండి ఒకసారి, తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత. ఆలోచించండి ఒకసారి, ఎవరు స్నేహితుడు ఎక్కడ? హీరా అను అదుల్లా. అదుల్లా అనేది ఒక స్థలం పేరు. దీన్నే ఆ స్థలములో ఉండే ఒక వ్యక్తి హీరా. అదే ఇందాక మీరు చదువుకుంది ప్రారంభపు వాక్యంలో. ఒకటి, అదుల్లా అంటే దొడ్డి, దొడ్డి అంటే సంఘం. ఆ సంఘములోకి వచ్చి నువ్వు సహవాసం చేయాలి. ఆ సంఘములోకి వచ్చి నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఆ సంఘంలోకి రాగానే ఆ సంఘంలో నీకు ఒక నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. చెప్పాలి. ఎవరా నిజమైన స్నేహితుడు? ఎవరా ఘనత వహించిన వాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది విశ్వాసులు సంఘంలోకి వచ్చి సంఘస్థులతో సహవాసం చేస్తారు. గుర్తుపెట్టుకో, సంఘంలోకి వచ్చి సంఘస్థులతో సహవాసం చేయకూడదు. సంఘస్థులతో సహవాసం చేయకూడదు అనే మాట చెప్తాను చూడ ఒకసారి. సేవకుల్ని ఉపదేశాన్ని పట్టించుకోరేళ్ళు. ఎవరో ఒకళ్ళు ఏర్పరచుకుంటారు, 2-3 ఏర్పరచుకుంటారు. ఇక ఎక్కడ చూడు పద్దాలు వాళ్ళే ఉంటారన్నమాట. వాళ్ళే ఉంటారు. ఇక ఎక్కడ చూడు సోత్తా ఉంటే కుదురులు అయిపోయేంతవరకు ఎక్కడ చూసినా వాళ్ళే ఏర్పడతారు. మళ్ళా కుదురులు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి కూర్చోవటం ఆగపడదు. మళ్ళా వాళ్ళిద్దరు కలిసి తిరగటం ఆగపడదు. మళ్ళా వాళ్ళిద్దరు కలిసి ఉండటం ఆగపడదు. ఏమ్మా ఏమైంది అని అంటే, ఏం లేదయ్యా, చిన్న విషయంలో మాకు అది అయింది. చూడండి, సంఘంలో ఉన్న విశ్వాసులు రాసుకొని పూసుకొని ఉంటారు. సరే, బాగుంటే మంచిది, దేవునికి స్తోత్రం. రోజులు గడుస్తూ ఉన్న కొలది వాళ్ళ సహవాసం మళ్ళీ ఏమని ఎడిపోద్ది. గుర్తుపెట్టుకో, సంఘంలోకి రాగానే సంఘముతో నీ శరీరం ఐక్యత కలిగి ఉండాలి. అంటే అందరితో ఒకేలా ఉండాలి. నువ్వు మాత్రం సంఘములో ఉన్న హీరా అనే నిజమైన స్నేహితుడని యేసయ్యతో సహవాసం చేయాలి. ఇది చాలా లోతైన మాట. నోవాహు దేవునితో నడిచాడు. యేసు ప్రభుతో స్నేహం ఏంటండి? ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితమే యేసయ్యతో స్నేహం. దేవుని వాక్యాన్ని కంఠాభూషణంగా దైవజనులు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా ఎవరైతే వాక్యాన్ని వింటారో దేవునితో సహవాసం చేయువారు. ఉపవాసం ఉండేవారు దేవునితో సహవాసం చేయువారు. పరిశుద్ధాత్మ పొందుకున్నవారు దేవునితో సహవాసం చేయువారు. అన్య భాషలో మాట్లాడువారు దేవునితో సహవాసం చేయువారు. ప్రవచించువారు, దర్శనములు చూచువారు దేవునితో సహవాసం చేయువారు. ఆయనతో స్నేహం చేయటం అంటే ఇది. ఆయనతో స్నేహం చేయకుండా జనాలతో స్నేహం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూడు సంఘములో ఇద్దరు కలుసుకుంటారు, పద్దాల ముచ్చట్లు. సంఘం అనే దొడ్డులోకి రాగానే ఒకటి, నీ శరీరం అందరితో ఐక్యత కలిగి ఉండాలి, అంతే. నువ్వు మాత్రం యేసయ్యతోనే స్నేహం చేయుదువుగాక. చూడండి, ఇక్కడ యోధా ఉపయోగులైన తన సహోదరుల్లో నుండి ప్రత్యేకింపబడి ఒకటి సంఘం అనే దొడ్డులోకి వచ్చాడు. అక్కడున్న జనంతో రాసుకొని పూసుకొని పోకుండా అందరితో సమాంతరంగా ఉన్నాడు.
వాటి మధ్యలో ఘనత వహించిన హీరాతో మాత్రమే స్నేహం చేశాడు. ఆ హీరా మన ప్రభువైన యేసుక్రీస్తు. మీకు బాగా తెలుసు, యెషయా ప్రవచన గ్రంథంలో ఆయనే మన నిజమైన స్నేహితుడు అని లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు నీకు నిజమైన స్నేహితుడు. ఆయనతో నువ్వు సహవాసం చేయి. ఆయనతో నువ్వు స్నేహం చేయటం అనే మాటకు అర్థం ఉన్నతమైన ప్రార్థన, ఉన్నతమైన ఉపవాసం, ఉన్నతంగా వాక్యాన్ని శ్రద్ధగా గంటల గంటలు వినటం, పరిశుద్ధాత్మ పొందుకోవటం, భాషలు మాట్లాడటం, పరిచర్యలు అన్ని విషయాలు ఆసక్తి కలిగి ఉండటం. ఎన్నో విషయాలు చెప్పగలను నేను. ఇది ఆయనతో స్నేహం చేయటం. సహోదరులందరికంటే యోధా హెచ్చు కలిగిన వాడాయను. కారణం, ఇతనిలో స్తుతి ఉంది. 2, ఇతడు ప్రత్యేకింపబడిన వాడు. 3 గమనించు, ఈ యోధ తన సహోదరుల కోసం పోటబడినవాడు. 3వ విషయం చెప్తాను చూడండి. తన సహోదరుల కోసం పోటబడినవాడు ఈ యోధ. చూడండి, ఆదికాండము 43వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఆదికాండము 43:9 చదువు, స్పష్టంగా చదువు. నేను అతని గురించి మాట్లాడేదను, నీవు అతని గురించి నన్ను అడగవలెను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నిలవబెట్టని ఎడల ఈ నింద ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. అక్కడ మీరు పైన మీరు గమనించండి, అతని కోసం నేను పోటబడుదును ఉందా? ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏ సందర్భం, అందరు నాకెళ్ళి చూడండి. వీళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళారు. యోసేపు కెమ్మడిని చిక్కబడ్డారు. చిక్కబడి, నాకు మీ తమ్ముడు బెన్యామీను కావాలి, తెసరా పోండి. మీరు గనక వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రాకపోతే, అక్కడ ఒక మాట మీరు గమనించండి. మీరు వెళ్ళి బెన్యామీను తీసుకొని వచ్చేదాకా, ఇదిగో ఈ రూబేన్ అనేవాడు మీలో ఒకరిని నా దగ్గర పెట్టుకుంటున్నాను నేను. యోసేపు ఏం చేశాడంటే, మీలో ఉన్న ఒకరిని నా దగ్గర పెట్టుకుంటున్నాను, రూబేను అనేవాడు నా దగ్గర పెట్టుకుంటున్నాను. మీరు వెళ్ళి పోయి ఆ వ్యక్తిని తీసుకొని రండి. మీరు ఆలోచించండి, సహోదరులలో ఒకడిని యోసేపు దగ్గర పెట్టుకొని యోసేపు అంటున్నాడు, మీరు వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఉన్న ఆ రూబేను తీసుకొని వస్తేనే కానీ ఈ బెన్యామీని వదిలేస్తాను. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళందరిలో ఉన్న యోధ అంటున్నాడు, అయ్యా ఆల్రెడీ మా నాన్నగారు భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు, ఒక కొడుకును పోగొట్టుకున్నాడు అయ్యా. ఎవరు ఆ కొడుకును అంటే, చిన్నతనంలోనే ఒక బిడ్డ గుంటలో వేయబడ్డాడు, పోగొట్టుకున్నాడు, ఇప్పుడే దుఃఖంలో ఉన్నాడు. దయచేసి అతనికి మారుగా నేను పూటపడతాను. నా మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ యోసేపు ఎవరిని పట్టుకోలా, మీరు వెళ్ళి రూబేన్ని తీసుకొని వస్తేనే మీ గింజలు ఇస్తాను, లేదంటే నేను మిమ్మల్ని గూఢాచారులుగా ఏం చేసి కాల్ చేస్తాను అన్నాడు. ఎవరు నేను పట్టుకోలా యోసేపు, మీరు వెళ్ళి రూబేను తీసుకొస్తేనే కానీ, లేదంటే మిమ్మల్ని గూఢాచారులుగా ఎంచి మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. అక్కడ అందరిలో కంటే ఒక్క యోధ కలగజేసుకుని ఏమంటున్నాడంటే, అయ్యా మా నాన్నగారు దుఃఖంలో ఉన్నాడు, ఆల్రెడీ ఒక కొడుకును పోగొట్టుకున్నాడు, అతని దగ్గర రూబేను ఉన్నాడు, వాడంటే అతనికి చాలా ఇష్టం, ఆయన్ని మీరు తీసుకొని రమ్మని అంటున్నారు, ఆయనకు బదులు నేనుంటానయ్యా. యోధాకున్న గుణం చూడండి, ఎదుటివారి కోసం పోటబడివాడు,
లేదు లేదు మీరు అర్జెంటుగా పోయి తీసుకొని రావాల్సిందే అని చెప్పేసానంటే అప్పుడు ఏమీ చెప్పలేక ఇక యోసేపు దగ్గరికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఇప్పుడు చదివినారు. ఇప్పుడు అన్న చదివినాడు కదా, ఆ వాక్యం చూడండి. వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. నాన్నగారు దయచేసి మీరు భయపడమాకండి, రూబేన్ని పంపండి నాన్న, అక్కడ యోసేపు లేదంటే మమ్మల్ని గూఢచారులుగా ఎంచుతానంటున్నాడు, గింజలు దొరకవు మనకి, ఆహారం వండినట్లు అతన్ని పంపు. యాకోబేమో లేదు లేదురా, నా ప్రాణం అతనితో ముడివేయబడి ఉంది, ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకున్నాను, వీడిని కూడా నేను పోగొట్టుకోలేను, నేను ఇవ్వలేనురా అని యాకోబు అంటుంటే అప్పుడు యోధా అంటున్న మాట ఇది. యోధా అంటున్న మాట, నాన్న నువ్వు బాధపడొద్దు, వాడి కొరకు నేను పూటపడి ఉంటా, వాని కొరకు నేను పూటపడుతున్నాను. అంటే అక్కడ ఏదైనా సమస్య వస్తే నన్ను నేను అక్కడ అప్పగించుకుంటా, నీ కొడుకు నేను పంపిస్తాను, నేను నీకు, నువ్వు భయపడు మాకు. వాడిని తిరిగి తీసుకొని రాకపోతే ఆ నింద నా మీదే మొయ్యి, అది నాకు శాపంగా మారని. యోధాకున్న గొప్ప అలవాటు ఏం తెలుసండి, ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఎదుట పూటపడతాడండి, ఎదుటివారు బ్రతుకున్నట్లు ఇతడు పూటపడతాడు. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘము కానీ ఈ మాట మీరు ఏ విధంగా తీసుకోవాలి తెలిసిన, ఎదుటివారు బలహీనతల్లో బాధల్లో ఉన్నారు అంటే మనం పూటపట్టడం నేర్చుకోవాలి. ఒకళ్ళకి బాగోలేదు, మనం కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎదుటివారికి ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ రోజున ఈ అనుభవం ఒక్కరికన్నా ఉందండి. ఈ రోజున సంఘంలో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని మీ విషయాల్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటమే కానీ సంఘం కోసం ఏనాడన్నా నువ్వు పూడబడ్డావా? నీ కడుపును మార్చుకున్నావా? సేవకుల కోసం నీ కడుపు మార్చుకున్నావా? ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏనాడైనా నీ శరీరాన్ని గాయపరుచుకుని నువ్వు పశ్చాత్తాపడి ఎదుటివారు కూడా ఉపవాసం ఉన్నావా? మీకు అర్థం కావడానికి ఒక వచనం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 13వ వాక్యం చదువు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసము చేత అబ్బా, ఆ మాట మీకు అర్థమైందా? వారు ఏమన్నారు? వారు ఏమయ్యారు? వారు వారు ప్రారంభంలో వారు చాలు. ఎవరో మనకెందుకు, వాళ్ళు ఎవరో అనారోగ్యంతో ఉన్నారు. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? అది ఎవరో అనారోగ్యంతో ఉంటే దావీదు మహారాజు గోనెపట్టు కట్టుకున్నాడు. ఎవరికో బాగోలేదు, ఈయన ఉపవాసం ఉంటున్నాడు. ఎవరికో బాగోలేదని తెలిసింది, ఈయన ఉపవాసం ఉంటున్నాడు. ఉందా అసలు ఈ అనుభవం ఉందా? ఎవరి కోసము? ఎందుకండి నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు, ఒక సంఘంలో ఒక వ్యక్తికి బాగోట్లేదు, మన అనుకున్న బిడ్డలకు బాగోట్లేదు, నువ్వు నీ కడుపు మార్చుకొని వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? యోధాకున్న గొప్ప లక్షణం చూడండి. ఎదుటివారు తన సొంత సహోదరులు ఆపదలో ఉన్నారంటే అతనికి మారుగా ఇతను పూటపడుతున్నాడు. నాన్న నేను పూటపడతాను, వాడు బతుకుతాడు, రూబేను బతుకుతాడు, నువ్వు బాధపడ మాకు. ఎదుటివారికి బాగోకపోతే ఇక్కడ దావీదు గోనెపట్ట కట్టుకుంటున్నాడు. ఎవరికో బాగోలేదు, ఎవరికో గర్భఫలం లేదు, ఎవరికో ఉద్యోగం లేదు, ఎవరో చాలా కుటుంబంలో భార్య భర్తల మధ్య భర్త ద్వారా కుటుంబ సమస్యల ద్వారా ఎవరో బాగా ఇబ్బంది పడుతున్నారు. నీకు తెలిసిన వాళ్ళు లేకపోలేదా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు లేకపోలేదా? నీ సంఘంలో ఉన్నవారు లేకపోలేదా? ఎవరెవరు ఏ అనుభవంలో బాధపడుతున్నారో నీకు బాగా తెలుసు. వాళ్ళ కోసం నువ్వు పూటపడాలి, వాళ్ళ కోసం నువ్వు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండాలి, వాళ్ళ కోసం నీవు గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాప ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఇజ్రాయేలు తప్పు చేస్తే
నెహెమ్యా మొట్టమొదటి అధ్యాయంలో తన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా దేవా యెహోవా, నా పితరులు పాపం చేశారు. పాపం చేసింది పితరులు. నెహెమ్యా అంటున్నాడు, నేను ఒప్పుకుంటున్న దాన్ని. ఆమేన్. అబ్బా, పాపం చేసింది పితరులు, ఒప్పుకునేది ఎవరు? నెహెమ్యా. నీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ఉపవాసం ఉండు. నీ ఇంట్లో కోసం నువ్వు వారి పాపాలను ఒప్పుకో. నువ్వు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నా దేవుడు నిన్ను అందరి గురించి ఆలోచించి ఆ ఘనమైన ఆలోచన బట్టి అందరికంటే నా దేవుడిని హెచ్చించునుగాక. నీలో నుండి ప్రముఖమైన అనుభవాలు బయలువెడలుగాక. ఎంత గొప్ప అనుభవం అండి అసలు ఇది. ఎంత గొప్ప అనుభవం మీరు గమనించండి. యేసునామములో మీరు యోధాలా ఉండుదురుగాక. యోధాలా మీరు ఆలోచించుదురుగాక. యోధాలా మీరు పోటపడుదురుగాక. దయచేసి సంఘము కొరకు కన్నీళ్ళు విడవండి, ఉపవాసం ఉండి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం కన్నీళ్ళు విడవండి, ఉపవాసం ఉండి. ఎవరికో బాగోలేదు, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి అక్కడ అద్భుతం జరుగుతుంది. నీ ప్రార్థన బట్టి అక్కడ గర్భఫలం తెరవబడుతుంది. నీ ప్రార్థన బట్టి అంధకార చీకటి దురాత్మ శక్తులు పాలతోలబడతాయి. నీ ఒట్టి ప్రార్థన వల్ల అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. పోటపడు. ఎవరికో బాగోలేదు, నీ కడుపు మార్చుకో. ఎవరికో బాగోలేదు, కడుపు మార్చుకో. ఎవరెవరికి ఏ సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరి పక్షాన 2 చేతులు పైకెత్తే యోధా గోత్రపు దానివిగా, యోధా గోత్రపు వాడివిగా నీ ఉండుదువుగాక. ఆమేన్. చూడండి, 4వ మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మీరు గమనించండి. మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధంలో మాలో ఎవరు పోవాలయ్యా? ప్రశ్న. యెహోషువ చనిపోయాడు, కత్తి దూయువాడు. యుద్ధ రంగములో కాలు మోపితే యెహోషువ, శత్రువులు యెహోషువను చూసి తరిమే యెహోషువను చూసి వెనక్కి అడుగేసేవారు. అట్లాంటి యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు ఈ 12 గోత్రాలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్నాయి. దేవా, మా నాయకులు మోషే చనిపోయారు, యెహోషువ చనిపోయాడు. ఇప్పుడు శత్రువులతో యుద్ధము చేసే యుద్ధ వీరులు ఎవరయ్యా? ఎవరిని పొమ్మంటావు ముందుకి? 2వ వచనం చూడండి, చదువుతున్నారు. యెహోవా ఆ దేశమును ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రారంభపు వచనంలో ఎవరు పోవాలయ్యా యుద్ధానికి? ఎవరు పోవాలి? మాలో ఎవరిని మీరు నిర్ణయించుకుంటున్నారు? శత్రువులతో పోరాడ పటిమ ఎవరికుంది? యుద్ధ ప్రావీణ్యత ఎవరికుంది? 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు యుద్ధ రంగములు అడుగు పెట్టాల్సింది ఎవరో తెలుసా? యోధులు. 4వ విషయాన్ని మీరు గమనించండి. పోరాడ పటిమ కలిగిన వారండి యోధులు. యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు యోధులు. శత్రువును ఓడించేంత వరకు నిద్ర పోరండి యోధులు. ఆనాడు యెహోషాపాతు మీదకి దరిదాపు 4 రాజ్యాలు దండెత్తొచ్చాయి. ఒక్క స్తుతితో శత్రువుల్ని ఎలగొట్టిన నైజం ఈ యూదులకే ఉంది. ఆమేన్. ఆ 4 రాజ్యాలు తీసుకొని వచ్చిన ఆయుధాలు వారి చొక్కాకున్న గుండెని కూడా దాకలేకపోయాయి. కేవలం స్తుతి 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 అనే శబ్దం ద్వారా 4 రాజ్యాలు దండెత్తొచ్చినప్పుడు కేవలం స్తుతితో వాళ్ళు తరిమేసినారండి యూదులు. 4వది మీరు గమనించండి. యూదులు అన్ని విషయాల్లో పోరాడ పటిమ కలిగిన వారు. పోరాడాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి అన్నివి మన అనుగ్రహించేంత వరకు పోరాడాలి. మన జీవితమే యుద్ధకాలము కాదా? 7వ అధ్యాయం యోబు గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభపు వాక్యాన్ని మీరు గమనించండి.
భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము వంటిది కాదా? యుద్ధం ఒకటి, నీ శరీరంతో నువ్వు యుద్ధం చేయాలి, నీ శరీరంతో నువ్వు పోరాడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. మనం పోరాడేది మామూలు వ్యక్తులతో కాదు, అంధకార దురాత్మ సైన్య సమూహాలతో పోరాడుతున్నాం. అలర్ట్గా ఉండాలి. మీరు శరస్త్రాన్ని ధరించాలి, మీ చేతులకు సువార్త అనే జోలు ధరించాలి, పరిశుద్ధాత్మ అనే మైమరువు కవచం మీరు ధరించాలి. పోరాడాలి. మీరు ప్రార్థనతో పోరాడాలి, ఉపవాసం ఉండి పోరాడాలి. యేసు నామములో మనకు కావలసినవి పొందుకునేంత వరకు మనము పోరాడుదుముగాక, మనము పోరాడుదుముగాక, మనము పోరాడుదుముగాక. ఒకటి, నీ శరీరంతో పోరాడు. నీ శరీరం ఆత్మీయంగా ఉండని జాగ్రత్త. నీ శరీరం నీతో ఆత్మీయంగా ఉండదు, కానీ ఆ శరీరములో ఉప్పొంగుతున్న వ్యామోహపు పొంగులను ఏం చేయాలంటే అణిచివేయాలి. నువ్వు శరీరంతో పోరాడాలి, నువ్వు నీ ఆలోచనలతో పోరాడాలి. నీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళతో నువ్వు పోరాడాలి. నువ్వు చదువుతున్న చదువులో పోరాడితేనే నీకు విజయం సొత్తుగా మార్చబడుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఆమేన్. శ్రమ నీ ఆయుధం అవ్వాలి. ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలారా, పోరాడు. సుఖాన్ని కోరుకో మాకు, రెస్ట్ను కోరుకో మాకు, సమయం మనకు అసమయం మనకు కష్టపడు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. జాగ్రత్త. ఆమేన్. పోరాడ పటిమ కలిగిన వారు కావలసింది పొందుకునేంతవరకు వదిలిపెట్టే వ్యక్తులు కాదు యోధులు. దేవుడే చెప్తున్నాడు. ఎవరు బావాలయ్య అంటే కనుక, రే మీరు ఆగంటారు నాయన. యోధులు ఒక్కళ్ళే యుద్ధ రంగం ముందు అడుగుపెట్టుటకు యోగ్యులు, యోధులు ఒక్కళ్ళే యుద్ధ రంగంలో అడుగుపెట్టుటకు ప్రవీణులు. యేసు నామములో మీరు అనేకమైన వాడితో పోరాడుదురుగాక. గమనించు, దురాత్మలతో పోరాడాలి. నువ్వు చీకటి అంధకార దురాత్మ శక్తులతో పోరాడాలి, పోరాడాలి. నీ ముందు ఏ చీకటి సామ్రాజ్యం నిలబడదు. పిరికితనంతో అడిగేవి మాకెనక. నువ్వు ఒక యూదురాలువి, నువ్వు ఒక యూదుడివి. నీ నోటిలో ఉన్న శబ్దానికి శత్రు సైన్య సమూహము అల్లాడునుగాక. యేసు రక్తమని పలుకుతూ ఉండగానే చీకటి శక్తులు వెళ్ళిపోవునుగాక. స్తుతి స్తోత్రము పలుకుతూ ఉండగానే నీలో ఉన్న ధైర్యానికి శత్రు సామ్రాజ్యం కూలిపోవునుగాక. పిరికి దానిలో పిరికోడ్లా ఉన్న మాకు పోరాడు. దెయ్యాలతో పోరాడాలి నువ్వు, చీకటి శక్తులతో పోరాడాలి నువ్వు, నీ చుట్టూ ఉన్న భక్తిహీనులతో పోరాడాలి నువ్వు. గుర్తుపెట్టుకో, నువ్వైతే ధైర్యంతో ముందు అడుగు వెయ్యి, యుద్ధము యెహోవాదే. ఒకవేళ అడుగు వెనక్కేసావనుకోండి, నా దేవుడు నిన్ను మర్చిపోతాడు. అదే ధైర్యంతో నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఇవేం చేస్తాయని నువ్వు విశ్వాసంతో ఒక అడుగు ముందుకై నా దేవుడు 100 అడుగులు వేస్తాడు నీ ముందు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. చూడండి 4వ మాట చూడండి. అక్కడ 2వ మాటలో ఏమన్నాడు? ఖచ్చితంగా యూదులే పోవాలన్నాడు. 3వ వచనం మీరు గమనించండి. ఇప్పుడు చదివారు కదా 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడైతే దేవుడు అనేకమైన గోత్రాలు 11 గోత్రాలు పక్కన పెట్టేశాడు అంటే, ఒక మాట చెప్పాలంటే దేవుడు ఆ 11 గోత్రాలు వెలేశాడు. మీరు కాదులే పోండి. రెండోది, ఎప్పుడైతే దేవుడు యూదులను బొమ్మన్నాడో 3వ వచనంలో చూడండి, ఈ దేవుడు పక్కన పెట్టిన వారిని కలుపుకొని పోతున్నారు యూదులు. ఆమేన్. అక్కడ ఏమంటున్నారు? అన్నయ్య షిమ్యోను అంటే ఇతని పక్కనే ఆడుకునేది ఎవరంటే షిమ్యోనీయులు. వాళ్ళు 2వ అన్న. అన్నయ్య దేవుడు ఏదో మిమ్మల్ని వద్దన్నాడులే, అయితే దేవుడు ఏం చూసాడో మనకు తెలియదు, అయితే అన్నయ్య రండి, మీరు నాతో పాటు ఉండండి,
మనం కలిసామనుకోండి, శత్రు సామ్రాజ్యాన్ని మరింత కొల్లగొల్చగలం. రేపొద్దు నీ కష్టం వచ్చినప్పుడు నేనుంటా అని వెలివేయబడిన వారిని కూడా యోధా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం కాదు రండి మాతో పాటు కలవండి, ఏం కాదు అని కలుపుగోలుతనం కలిగిన వాడండి యోధా. ఆమెన్. కలుపుగోలుతనం కలిగిన వాడు. ఇది చాలా నాకు ఇష్టమైంది ఈ ఒక్క పాయింట్. సంఘములో కాస్త బలహీనులు ఉంటారు, అర్థమవుతుందా? ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళని కింద నుంచి పైదాకా చూస్తూ ఉంటారు, కలుపుకొని బారేల్లో. ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు ఉండగా సేవకులు, ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడే వచ్చిన సేవకుల్ని కింద నుంచి పైదాకా చూస్తారు. నీ వయసు ఎంతరా, నీకు ట్రైనింగ్ ఏడరా, అసలు నువ్వు సేవకు వచ్చినవేందిరా? మరి పెద్ద సేవకుడు ఆ చిన్న సేవకుడిని కలుపుకొని పోతే మరింత దేవునిలో సేవ చేయగలుగుతాడు కదా. సంఘములో అన్నీ తెలిసిన ఒక వ్యక్తి ఏమీ తెలియని ఒక వ్యక్తిని కలుపుకొని పోతే ఎంత బాగుండిద్ది. కలుపుకొని పోరు. ఏ కాటికి ఇండిపెండెంట్ స్పిరిట్. నేనే నేనే ఎవరిది? లూసిఫర్ ఆత్మీది. నేనే. కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు ఆడ. ఒక్క లూసిఫర్ గడు అనుకున్నాడు నేనే ఉంటే బాగుండనాడ. దెబ్బకోడు పాతాలని దిగాడు. సంఘాలు నాశనం అయిపోవడం గల కాలం ఏంటి తెలుసా? ఇదే. ప్రతి ఓడిది స్వార్థం. ఎదుటోళ్ళని కలుపుకొని పోదాం. పూల దండను చూసినా పూల దండ మీరు చూడండి. పూల దండలు ఏమగపడతాయి? వికసించిన పువ్వు ఆగపడిద్ది, మగ్గుండిద్ది, ఎండిపోయిన ఆకుండిద్ది, పచ్చగా ఉన్న ఆకుండిద్ది, అసలు పరిపక్వతగా రాని ఒక పువ్వు ఉండిద్ది. అన్నీ దాంట్లో ఉంటాయి. అంటే వీటన్నిటినీ కలిపింది ఎవరు? దారం. అవునా కదా? పూలదండ చూడండి, పూలు అన్నీ ఉంటాయి. ఆ దారం ఏం చేసింది? బాగా ఫలించిన ఒక ఆకుని కలుపుకుంది. మళ్ళీ ఏం చేసింది? అప్పుడప్పుడే వచ్చిన మొగ్గని కలుపుకుంది. ఎండిపోయిన హాహం దాన్ని కూడా కలుపుకుంది. పచ్చగా ఒక రెమ్మ ఉంది, దానికి కూడా కలుపుకుంది. అంటే నేను అంటాను, కేవలం పూర్తిగా వికసించిన పూనే కలుపుకొని పోయిందా దారం? ఎండిపోయిందని కలుపుకుంది, ఆకుని కలుపుకుంది, మొగ్గనే కలుపుకుంది, రెమ్మనే కలుపుకుంది, అన్నీ కలుపుకుంది. నేనంటాను సంఘం పూల దండలా ఉండాలి. ఇప్పుడు అన్నీ కలుపుకోబడి దండ ఎంత బాగుంది. బలహీనులు బలవంతులు కలుపుకొని పోవాలి, బలవంతులు బలహీనలు కలుపుకొని పోవాలి. సంఘములో ఒకరినొకరు కలుపుకొని పోతూనే ఉండాలి. ఒక్కొక్కరిలో బలహీనతలు ఎంచి చూస్తే మనము దేవునికి దోషులం అవుతాం. దేవుడే చేయలేదు ఆ పని. ఆమెన్. ఇక్కడ ఇంకోటి గమనించండి, అన్నిటినీ కలుపుకొని పోయిన దారం ఇప్పుడు పూలదండలో పూలే ఆగపడుతున్నాయా, దారం ఆగపడిద్దా? దారం ఆగపడిద్దా? అందరినీ, అంటే అందరూ బాగుండాలి, వాళ్ళ ముందు ఉండాలి, వీళ్ళ ముందు ఉండాలి, అందరినీ ముందుకు ప్రోత్సహించేవాడు మాత్రం ఆగపడకుండా ఉంటాడు. ఆమెన్. అది నాయకుడి లక్షణం. అది నాయకుడి లక్షణం. అది బిడ్డల ముందు ఉండాలి, అన్న ముందు ఉండాలి, అక్క ముందు ఉండాలి. అర్థమవుతుందా? నేనంటే పర్లేదు, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి కొన్ని తెలుసుకోవాలి, కొన్ని బలపడాలి, కొన్ని అట్టుండాలి. ఎదుటి వారిని ప్రోత్సహించే మనిషి అగపడ్డావు ఎప్పుడు మరుగై ఉంటాడు. అన్నిటినీ కలుపుకొని పోయింది దారం, కానీ దారం ఆగపడదు. పూలు మాత్రం ఆగపడతాయి, రెమ్మలు ఆగపడతాయి, మొగ్గలు ఆగపడతాయి, కాయలు ఆగపడతాయి. కానీ కలుపుకొని పోయిన దారం మాత్రం మరుగై ఉండిద్ది. ఆమేన్. సంఘములో దైవజనుడు అలా ఉండాలి. ఆ కుటుంబాలు, ఈ కుటుంబాలు, ఒక కుటుంబం దశమ భాగం వస్తుంది, ఇంకో కుటుంబం దశమ భాగం ఇయ్యదు. వ్యత్యాసం చూపించవచ్చా? చూపించకూడదు. ఆ ఇంటిని ఈ ఇంటిని కలిపి కొట్టాలి. అంతే కదండి. ఒకళ్ళు చెప్తే వెంటనే లోబడతారు, ఒకడైతే లోబడ్డం. ఏదో పైకి మనం గాండ్రించే వ్యక్తిగా ఉండాలి, కానీ అయినా కానీ పనిచేసే వ్యక్తితో పాటు వాడిని కూడా కలపాలి. బలవంతుడుకు బలహీనుడుకు బలవంతుడు తోడైతేనే బలం.
కడుపు నొప్పి కడుపులో ఇంజెక్షన్ వేసేది బలంగా ఉన్న ఇక్కడ. ఇప్పుడు ఈ బలంగా ఉన్న జబ్బ బలహీనమైపోతే ఇక్కడ బాగుపడుతుంది. ఇక్కడ సంఘములో ఉన్న ఒక్కొక్క విశ్వాసం ఆ విధంగా ఉంటే, సేవకులందరూ ఆ విధంగా ఉంటే, అందరికంటే నా దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని హెచ్చుగల స్థాయిలో నిలబెట్టును గాక. ఇప్పుడు వాళ్ళలో నుంచి ప్రముఖులు బయలు వెళ్తారు. ఆలోచించండి ఒకసారి. యోధాకున్న అలవాటు ఏం తెలిసిన, యోధాను దేవుడు కోరుకున్నాడన్న మాట వాస్తవమే, కానీ పక్కన పెట్టిన వారిని కూడా కలుపుకొని పోతున్నాడు యోధ. ఆమేన్. 3వ వచనం అదే ఉంది కదా, అన్నయ్య మీరు మాతో పాటు కలవండి, తర్వాత మేము మీతో పాటు కలుస్తాం. ఇద్దరు కడిస్తే కానీ నడక సాగదు, అవునా? ఒంటిగా ఉండి కనుక ఇష్టపడలా యోధ. మీరు కూడా దయచేసి నీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకళ్ళు బలంగా ఒకళ్ళు బలహీనంగా ఉంటారు, ఇద్దరిని కలిపి చూడు, కలిపి ప్రేమించు. వేరువేరుగా చూడొద్దు. సంఘములో కూడా బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, లోబడే వాళ్ళు ఉంటారు, మాట విననల్లని వాళ్ళు ఉంటారు. కానీ అందరినీ కలవగలుపుకొని పోయేవాడు దైవజనుడు. మీరు కూడా దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వేం చేయాలి తెలిసిన, అందరిని నువ్వు కలుపుకొని పోయే వ్యక్తిలా ఉండాలి. కలుపుగోలు తన వ్యక్తి అండి. కొంతమంది ఇళ్ళలో 2-3 కోడళ్ళు ఉంటారు, ఒక కోడలేమో అందరిని కలుపుకొని పోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు 3 కోడళ్ళు ఉంటారు, ఈ పెద్ద ఆమె ఏం చేసిందంటే నా సొంత చెల్లి అన్నట్టు ఉండిద్ది, ఈ కింద నా ఉండిద్ది చాలే ఆగమ్మ. ఒక కోడలేమో కలుపుకొని పోయిద్ది, మధ్యలో ఉన్న కోడలేమో కలుపుకోదు, ఇంకో కోడలేమో అడ్డంగా ఉండిద్ది. అదే ఆలోచించండి ఒకసారి. కొడుకులు కూడా అంతే. ఒక తండ్రికి 2-3 కొడుకులు ఉంటారు, ఒకడేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ఇంకోడేమో నా తమ్ముళ్ళు నా పిల్లలు అందరు. కలుపుగోలుతనం అనేది చాలా బలమైంది. కలుపుకొని పోవాలి, అంతేగాని వాడేవైతే మనకెందుకు, వాళ్ళ గురించి మనకెందుకు, అట్ట బాగూడదు. ఎదుటివారిని నువ్వు ముందుంచుటకు, ఎదుటివారిని బలపరచుటకు నువ్వు అగపడని దారుముగా ఉండదువుగాక. కలుపుగోలుతనం కలిగిన వ్యక్తి అండి ఇతగాడు యోధ. అందుకనే యోధాను గురించి 4 వచనాల్లో దీవించినాడు. ఇంటికెళ్ళి చదువుకోండి. 38వ అధ్యాయము, 49వ అధ్యాయం ఆదికాండం 8, 9, 10, 11 దాకా ఆశీర్వదించినాడు యాకోబు. కారణం ఇదిగో, పాయింట్ నెంబర్ 1 స్తుతి కలిగిన వాడు, పాయింట్ నెంబర్ 2 ప్రత్యేకింపబడినవాడు. అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 3 ఎదుటివారి కొరకు పోటబడినవాడు, ఎదుటివారి కొరకు తనను తాను గాయపరుచుకున్నవాడు, కడుపు మార్చుకున్నవాడు. పాయింట్ నెంబర్ 4 యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు, పోరాడ పటిమ కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. పాయింట్ నెంబర్ 5 కలుపుగోలుతనం కలిగిన వాడు. అర్థమవుతుందా? అందరిలో కలిసేవాడు. కొంతమంది అంటారు, అర్థమవుతుందా, నా రూటే వేరు అన్నట్టు ఉంటారు. అర్థమవుతుందా? నేను వేరు, అందరు వేరు, నేను వేరు. వాడు తెలియదు ఏం తెలిసిన, స్వేచ్ఛానుసారుడు. స్వేచ్ఛగా వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానికి విరోధి. జ్ఞాని అంటే సొలొమోను, జ్ఞానికి మించిన లెస్సైన జ్ఞాని మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు విరోధులు వాళ్ళు. నక్సలైట్లు వాళ్ళు, అసలు నక్సల్స్ వాళ్ళు, పెద్ద ఫ్యాక్షనిస్టులు వాళ్ళు. యోధాలాగా మీరు ఈ గోత్రం ఎలా ఉందో నీ కుటుంబం అలా ఉండునుగాక, నీ సంఘం అలా ఉండునుగాక, నీ వ్యక్తిగత జీవితం అలా ఉండునుగాక, నీ సేవ అలా ఉండునుగాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ యోధ ఆత్మతో నింపునట్లు అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా చిన్న ప్రార్థన చేస్తాను. నా దేవుడు ఈరోజు యోధాలోని దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పి బిగ్గరగా. స్తోత్రమప్ప, స్తోత్రం 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 స్తోత్రమప్ప, స్తోత్రం 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 స్తోత్రం. ఈ యోధాలో ఉన్న సంపూర్ణత నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి, కుదిరితే మోకాళ్ళ మీద నిలబడండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ యోధాలో నుండి మీరు మాకు బోధించిన ఈ ఉన్నతమైన బోధన బట్టి మీకు స్తోత్రాలు. యోధా అందరికంటే హెచ్చు కలిగిన వాడాయను. యోధాలో నుండి ప్రముఖులు బయలువెడలను. ఆహా, ఈరోజు నీ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, యేసు నామములో నీ బిడ్డలు అన్ని రంగాలలో హెచ్చుగా ఉండుదురుగాక. నీ బిడ్డల్లో ప్రముఖులు బయలువెడలుదురుగాక. నీ బిడ్డలే ప్రముఖులుగా మార్చబడుదురుగాక. ఒక దావీదు, ఒక జెరుబ్బేలు, ఒక దానియేలు, యేసయ్యా అంతకంటే మహాప్రముఖుడు నా ప్రభు యేసుక్రీస్తు ఈ యోధాల నుండి బయటకు వచ్చాడు. యేసు నామములో ఇంత ఆశీర్వాదం యోధా కలిగి ఉంటానికి గల కారణం, 1 స్తుతి కలిగిన వాడు, 2 ప్రత్యేకింపబడిన వాడు, 3 పోటబడిన వాడు, 4 పోరాడ పటిమ కలిగిన వాడు, 5 కలుపుగోలుతనం కలిగిన వాడు. ఈ 5 లక్షణాలు యోధాలో ఉన్న అనుభవం నాకు, ఈ వాక్యమును నీ బిడ్డలకి, సేవకులకి, సంఘాలకి, సార్వత్రిక సంఘానికి మీరు అనుగ్రహించుదురుగాక. కృపను అనుగ్రహించి ఉన్నతమైన యోధా గోత్రికుల వలె, యోధా గోత్రం అనగానే మాకు గుర్తొచ్చేది రాజరికం, నీ బిడ్డలు రాజులను పోలు నడుచుకొనుదురుగాక. లేవి గోత్రానికి మీరు యాజకత్వం ఇచ్చారు, మరి విశేషముగా ఈ 12 గోత్రాల్లో ఈ యోధా గోత్రానికి మాత్రమే రాజరికాన్ని ఇచ్చావు. నీ బిడ్డలు యోధా లక్షణాలతో నింపబడి రాజులుగా ఈ భూమిని ఏలుదురుగాక. కృపను అనుగ్రహించి మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అడిగి వేడుకొని ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు మహిమ కలిగిన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సముఖము, సన్నిధి, సమాధానం సదాకాలం యూదుల వల్లే మనం ఉండినట్లు దేవుడు మనల్ని, సార్వత్రిక సంఘాన్ని స్థిరపరచి రాకడుకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. శ్రద్ధగా ఈ మాటలు మీరు విని, ఇంకా ఈ యూట్యూబ్లో ఇస్సాకారు గురించి, గాదును గురించి, ఆషేర్ను గురించి విషయాలు ఉన్నాయి, మీరు చూడండి. సందర్భానుసహితంగా అనేకమైన విషయాలు నేను బోధిస్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ అనేకమైన బిడ్డలకి, మీ ఆత్మీయులకి తెలియపరచండి. ఈ ఉపదేశాల ద్వారా అన్ని విషయాల్లో మీరు ఆధ్యాత్మికంగా బలపరిచి ప్రభువు రాకడ సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్.